ఎవరో ఆ లోపలికి కంగారు పడుతూ వెళ్లడం చూశాను. వెళ్ళిందెవరా అని చూద్దామంటే అడుగు ముందుకు వెయ్యకుండా ఏదో అదృశ్య శక్తి నన్ను అడ్డుకుంటుంది బావా. అదృశ్య శక్తి? మళ్ళీ ఇంతకు ముందు నువ్వు ఇదే ప్రదేశానికి వచ్చినప్పుడు రాబందులు నీ మీద దాడి చేశాయి, గుర్తుందా? అవును బావా. అంటే మనలాంటి వాళ్ళని అడ్డుకునే అదృశ్య శక్తి ఇక్కడేదో ఉంది. శక్తులు కలిగిన మనల్ని ఆపగలుగుతుందంటే ఆ అదృశ్య శక్తి ఖచ్చితంగా దుష్ట శక్తి అయి ఉంటుంది. దుష్ట శక్తి? అవును. ఎవర దుష్ట శక్తి? జింగ బకరి జింగ నకరి జిగా 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 జిగా. మన నాగజాతిని అంతం చేయడానికి ఓ మాంత్రికురాలు ప్రయత్నించిందని నీతో చెప్పాను కదా. ఇక్కడున్న దుష్టశక్తి ఆ మాంత్రికురాలే అయ్యుంటుంది. అనుమానమే లేదు, ఆ మాంత్రికురాలే. ఆ రోజు సర్పయాగం చేసి మన నాగజాతిని అంతం చేయాలనుకున్నది కూడా ఆ మాంత్రికురాలే. అవును బావా, ఆ గుడిని రక్షించే నాగుల్ని అంతం చేయాలనుకుందంటే ఆ గుడిలోకి ప్రవేశించడం కోసమే ఆ దుష్టశక్తి పన్నాగాలు పన్నుతుందన్నమాట. ఆ దుష్టశక్తి ఎంత బలమైనదైనా సరే నేను బ్రతికుండగా గుడిలోకి వెళ్లడం కాదు కదా, గుడి మెట్లు కూడా ఎక్కనివ్వను. అలాంటి సాహసం చేస్తే నా రూపంలో దానికి మృత్యువు ఎదురవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మళ్ళీ, ఈ నిమిషం నుండి మనం ఆ గుడిని రక్షించే విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అలాంటి దుష్టశక్తిని కలవడానికి ఒక ఆమె వచ్చిందంటే ఆమె ఎవరై ఉంటారు బావా? ఆమె ఎవరన్నది నాకు తెలుసు. నేను ఆమెను చూశాను మళ్ళీ. ఆమె ఆ గుడిలోకి వెళ్లాలనుకోవడమే కాకుండా ఆ భైరవి కుటుంబాన్ని కూడా అంతం చేయాలనుకుంటోంది. ఆ మాంత్రికురాలతో జత కలిసింది ఆమె అయ్యుంటుంది. బావా, అంటే ఇప్పుడు మనం ఆ గుడినే కాకుండా భైరవి కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా? భైరవి అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ముందు నేను వెళ్ళి తనకి ఎలా ఉందో చూడాలి. మళ్ళీ మళ్ళీ శివయ్య శివయ్య నిన్ను కొలిస్తే కాపాడతావని, నిన్ను నమ్మితే రక్షిస్తావని నమ్మినందుకు భైరవిని పరీక్షిస్తున్నావా? శిక్షిస్తున్నావా? శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర
తప్పు చేసిందని ఇలా శిక్షించావు? భైరవి నిన్ను నమ్మడం తప్పా? నువ్వు తన అన్నయ్యని కాపాడతావని నిన్ను పూజించడం తప్పా? జోల పట్టి నీ దీక్ష చేయడం తప్పా? భైరవి ఏం తప్పు చేసింది శివయ్య? ఏ ఆడదైనా ఏ దేవుణ్ణి మొక్కినా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా తన పసుపు కుంకుమల్ని కాపాడమనే చేస్తుందయ్యా. పోయిందనుకున్న నా సౌభాగ్యాన్ని తిరిగి ఇవ్వాలనుకోవడం భైరవి చేసిన తప్పా స్వామి? అడగకుండానే వరాలిచ్చే బోడా శంకరుడివి అంటారు కదయ్యా నిన్ను. మాకు ఏ విధంగానూ సంబంధం లేని ఓ పరాయి వ్యక్తి నా మనోరాల్ని రక్షించాలని తాపత్రయపడుతుంటే దేవుడివైన నీకు మాత్రం నా మనోరాల్ని కాపాడాలి అనిపించడం లేదా? విశ్వేశలింగమై కనికరించరా శివయ్య, నా మనోరాల్ని కాపాడయ్యా, నా మనోరాల్ని కాపాడు. రామేశలింగమై మహిమ చూపరా నా కూతురు తల్లి ప్రేమకు నోచుకొని దురదృష్టవంతురాలు శివయ్య. తల్లి లేని నా బిడ్డని తండ్రిలా ఆదరించాల్సిన నువ్వే ఇలా చేస్తే మమ్మల్ని రక్షించేది ఇంకెవరు శివయ్యా? అందరూ దేవుణ్ణి దర్శించుకోవడం భాగ్యం అనుకుంటారు. అలాంటిది నిన్ను దర్శించాలని పూజించాలని ఎవరైనా ఈ గుడి మెట్లు ఎక్కితే ప్రాణాలతో ఉండరంటారు కదా. అంటే నిన్ను నమ్మిన వాళ్ళని చంపడం తప్ప బతికించడం నీకు తెలీదన్నమాట. భైరవికి ఏదైనా జరగకూడదు జరిగితే ఈ భైరవిని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాను. తీసుకురమ్మంటావా? చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నువ్వు పిలిస్తే శివుడు నీ దగ్గరకు నడిచొస్తాడనుకున్నావా? నీ అరుపుకు భయపడి నీ ముందు ప్రత్యక్షమవుతాడనుకుంటున్నావా? ఆర్తనాదాలు చేయడం కాదయ్యా, ఆలోచన ఉండాలి. మానవ ప్రయత్నం అనేది ఉంటేనే దైవ సహాయం ఉంటుందన్న విషయం తెలియదా నీకు? గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే పని జరగదు. బుద్ధితో ఆలోచించాలి, మనస్సుతో ప్రయత్నించాలి. విత్తు నాటకుండా మొక్క మొలవదు, పరిశ్రమించకుండా ఫలితం దక్కదు. ప్రయత్నించు. మానవ ప్రయత్నానికి ఏం చెయ్యాలో ఆలోచించు. నీ బుద్ధిని ఉపయోగించు.
పోయిన నా శక్తులు తిరిగొచ్చాయి కాబట్టి మొన్న తల మీద చెయ్యి వేయగానే అమ్మాయి గారికి నయమైపోయింది. ఇప్పుడు కూడా నేను తాకితే అమ్మాయి గారు లేచి కూర్చుంటారు. ఓం నమః శివాయ. నాగిని, ఈ సమయంలో నీ శక్తులు పనిచేయవు. దేవుని సంకల్పం ప్రకారమే జరగాలి. ఆయన రాసిన రాతను సరిచేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది తప్పు. అర్థమైందా? అన్నయ్య, భైరవిలో చెల్లం వస్తుందన్నయ్య. భైరవి, నాన్న, నాన్న, నేనేంటి ఇక్కడున్నాను? నాన్నమ్మ, భైరవి, అమ్మా భైరవి, తండ్రి శివయ్య, నువ్వున్నావయ్యా, ఉన్నావు. నా మొర ఆలకించి నా మనవరాల్ని కాపాడావు. నీకు దండాలయ్యా, దండాలు. అందరూ దేవుడికి దండం పెడుతున్నారంటమ్మా. అత్త లేచి కూర్చున్నది అర్జున్ వేసిన ఆకు పసరు వల్ల కదా. ఆ గుడిలో ఉన్న దేవుడే నీ రూపంలో నా కూతుర్ని బ్రతికించుంటాడు. ఆ
దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకోవడం తప్ప నా మనవరాల్ని కాపాడిన నీకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేవయ్యా. బామ్మగారు, ఇది రుణాలకి సంబంధించిన విషయం కాదు, మానవ ప్రయత్నానికి సంబంధించిన విషయం. మానవ ప్రయత్నానికి దేవుడి సహాయం ఉంటుందని చెప్పారు, అదే జరిగింది. నువ్వు లేకపోయినా, నువ్వు ప్రయత్నం చేయకపోయినా మా భైరవి ఏమై ఉండేదో. చాలా సంతోషం తమ్ముడు. నీ ప్రయత్నంతో నా కూతుర్ని పెద్ద గండం నుంచి బయటపడేశావు. వెళ్దాం పదండి. బయటపడింది పెద్ద గండం నుంచి కాదు, వచ్చింది ప్రాణగండం. నీ కూతురికి 25 ఏళ్లు వచ్చేసరికి ప్రాణగండం పొంచి ఉందని నీ బిడ్డ పుట్టినప్పుడే చెప్పాను. జాతకం ప్రకారం ఆ అమ్మాయికి నాగగండం ఉంది. నాగగండం అంటే అది ప్రాణగండమే. ఆ గండం బారిన పడకుండా ఆ అమ్మాయికి 25 ఏళ్లు వచ్చే వరకు మీరు కాపాడుకోగలిగితే ఆ తరువాత ఆ అమ్మాయి నిండు 100 ఏళ్ళు బతుకుతుంది. మర్చిపోయావా కృష్ణమనాయుడు? ప్రాణగండం తరుముకుంటూ వస్తోందని చెప్పడానికి ఇప్పుడు జరిగింది హెచ్చరిక లాంటిదని గుర్తు పెట్టుకోండి. ఆ ప్రాణగండం నుండి నీ బిడ్డను కాపాడగలిగేది కళ్యాణం మాత్రమే. ఆలస్యం చెయ్యకుండా వెంటనే భైరవికి పెళ్లి చెయ్యండి. కళ్యాణ ఘడియలు దూరమయ్యే కొద్దీ మృత్యు గడియలు చేరువవుతూనే ఉంటాయి. జాగ్రత్త. ఆలోచించి చెయ్యండి. ఓం నమః శివాయ. నువ్వు చెప్పేది నిజమా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను పంపించిన డ్రోన్ నా సిస్టమ్కి కనెక్ట్ అయ్యింది కాబట్టి ఆ డ్రోన్లోంచి గ్యాస్ లీక్ అవ్వడం చూస్తుండగా అక్కడ ఒక అమ్మాయి నాకు కనిపించింది. వెంటనే ఒక కాలసర్ప నా మీదకొచ్చినట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఎవరూ కాదు. ఆ రోజు మనిద్దరం గుడిమెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని ఆపడానికి ప్రయత్నించిన ఆ అమ్మాయి. నువ్వు నీ మంత్రశక్తితో బొమ్మలా మార్చేసిన ఆ అమ్మాయి. జింగ బకరి జింగ నకరి జిగ 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 చా! అసలు ఆ అమ్మాయి పాములా కనిపించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పాములా కనిపించడం కాదు, అది నిజంగా పామే. పామే. మనలాంటి వాళ్ళు లోపలికి అడుగు పెట్టకుండా ఆ గుడిని కాపాడుతున్నది
ఆ భైరవి అనే అమ్మాయిని కాపాడుతున్నది కూడా ఆ పావే. అంటే ఆ పాము గురించి నీకు తెలుసన్నమాట? తెలుసు. తెలిసి కూడా దాన్నేం చేయకుండా ఎందుకు వదిలేశావు? అది నువ్వనుకుంటున్నట్టు చెట్ల మీద గుట్ల మీద తిరిగే మామూలు పాము కాదు. దైవిక శక్తులు కలిగిన సర్పజాతికి చెందిన నాగిని.